ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మిస్టీరియస్ ప్రాంతాలు ఉన్నాయి అండ్ వాటి యొక్క మిస్టరీ అనేది మెల్లిమెల్లిగా వీడుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పటికీ కొన్ని డౌట్లు అయితే మిగిలిపోతూ ఉంటాయి. సో ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో మిస్టీరియస్ ప్రాంతాలలో స్టోన్ హెంజ్ కూడా ఒకటి. ఇది కూడా చాలా అంటే చాలా మిస్టీరియస్ ప్రాంతం. కొన్ని వందల సంవత్సరాల పాటు ఆర్కియాలజిస్టులు కావచ్చు, హిస్టోరియన్స్ కావచ్చు, ఈ పురాతన కాలం నాటి కట్టడం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీని యొక్క ఆరిజిన్ గురించి, దీని యొక్క ఆరిజిన్ వెనక ఉన్న నిజం గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే మోడర్న్ సైన్స్ కారణంగా ఇప్పుడు ఈ పురాతన కాలం నాటి మిస్టరీకి ఒక జవాబు అయితే దొరికింది. అండ్ ఈ పురాతన కాలం నాటి వండర్ని ఎవరు క్రియేట్ చేశారు అనే విషయం మీద ఒక చిన్న ఆధారం అయితే దొరికింది. ఎవరైతే గత 500 సంవత్సరాలుగా అడవుల మధ్య బ్రతుకుతూ ఉంటారో వాళ్ళకి స్టోన్ హెంజ్ గురించి తెలిసే అవకాశం లేదు. జనరల్గా అయితే చాలా మందికి ఈ స్టోన్ హెంజ్ గురించి తెలుసు కాబట్టి తెలియని వాళ్ళ కోసం కొంచెం క్లుప్తంగా ఈ స్టోన్ హెంజ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ స్టోన్ హెంజ్ అనేది యూకేలో ఉన్న ఒక పురాతన కాలం నాటి సైట్. ఇక్కడ చాలా పిల్లర్స్ ఉంటాయి అండ్ అంతేకాకుండా ఆ పిల్లర్స్ మీద మళ్ళీ ఇంకొక పెద్ద రాయి కూడా ఉంటుంది. అండ్ ఇదంతా కలిపి ఒక సర్కిల్ ఆకారంలో కూడా కనబడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు అది పూర్తిగా సర్కిల్ ఆకారంలో లేదు, కానీ ఒకప్పుడు అయితే మాత్రం ఇది పూర్తి స్థాయిలో సర్కిల్ ఆకారంలో ఉండేది. కాకపోతే ఆ తర్వాత జరిగిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా మెల్లిమెల్లిగా దీని యొక్క సర్కిల్ ఆకారం అనేది కోల్పోతూ వచ్చింది. అలాగే దీని మధ్యలో ఇంకొక చిన్న సర్కిల్ కూడా స్టోన్స్తో చేయబడి ఉండేదని, కాకపోతే ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి, అవైతే ఇప్పుడు కనిపించట్లేదని అయితే చాలామంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు కూడా. అయితే ఈ సైట్ చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క కన్స్ట్రక్షన్ చాలా ఈజీగా జరిగిపోయి ఉంటుందని అయితే చాలామంది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద వండర్స్ అయిన ఈజిప్ట్ పిరమిడ్స్తో కంపేర్ చేసినట్టయితే ఈ స్టోన్ హెంజ్ చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీన్ని సుమారుగా 5000 సంవత్సరాల క్రితం అంటే 3001 BCE టైంలో దీన్ని నిర్మించడం జరిగింది. సో ఆ టైంలో మనుషుల దగ్గర పెద్దగా టూల్స్ ఏమి అందుబాటులో లేవు. కేవలం బోన్ టూల్స్, చిన్న చిన్న టూల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో వాటిని ఉపయోగించి దీన్ని నిర్మించారంటే చాలా అద్భుతమైన విషయం. ఇంకొకటి ఏంటంటే ఈ భారీ నియోలిథిక్ మాన్యుమెంట్ని సుమారుగా 1500 సంవత్సరాలు కష్టపడి నిర్మించారని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అండ్ వీటి యొక్క నిర్మాణంలో భాగంగా వేర్వేరు రకాల ప్రజలు, వేర్వేరు ఆచారాలతో కూడుకున్న ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళందరూ కలిసి ఫైనల్గా దీన్ని నిర్మించారు. ఫస్ట్ వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక పెద్ద గొయ్యి వంటి ప్రాంతాన్ని సాలిస్బరీ ప్లెయిన్ అనే ఒక ప్రాంతంలో తవ్వడం జరిగింది. దీన్ని అప్పటి కాలం నాటి నియోలిథిక్ బ్రిటన్స్ డీర్ యాంటల్స్ని టూల్స్గా ఉపయోగించి తవ్వడం జరిగింది. అండ్ ఆ సర్కిల్ కన్స్ట్రక్షన్ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని డీప్ పిట్స్ని కూడా తవ్వారు వాళ్ళు. వాటిని ఇప్పుడు ఆబ్రే హోల్స్ అని పిలుస్తున్నారు. అంటే దీన్ని 17వ శతాబ్దంలో జాన్ ఆబ్రే అనే ఒక యాంటిక్వేరియన్ కనుగొనడం జరిగింది. సో అతని పేరు మీదుగా వీటికి ఆ పేరైతే పెట్టారు. అండ్ కొంతమంది శాస్త్రవేత్తల యొక్క నమ్మకం ఏంటి అంటే ఒకప్పుడు ఈ హోల్స్లో కొన్ని టింబర్ పోస్ట్ ఉండేవి అండ్ ఆ ప్రాంతంలో కూడా ఒక రింగ్ వంటిది ఉండేది. అండ్ అదేమో చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడున్న స్టోన్ హెంజ్ సర్కిల్తో కంపేర్ చేసినట్టయితే దాని యొక్క సర్కిల్ ఇంకా పెద్దగా ఉండేదని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సైట్ అలాగా కొన్ని వందల సంవత్సరాల పాటు అలాగే ఉంది. కానీ ఆ తర్వాత మరికొంతమంది బిల్డర్స్ వచ్చారు అండ్ వాళ్ళు దాన్ని రీమోడల్ చేశారు. అంటే టింబర్ని వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగించుకోవడం మానేసి వాళ్ళు 80 బ్లూ స్టోన్స్ అయితే ఉపయోగించడం మొదలుపెట్టారు వాళ్ళ యొక్క నిర్మాణం కోసం. అండ్ ఇప్పుడు వాటిలో 43 స్టోన్స్ ఆ ప్రాంతంలో ఉన్నాయి. దీన్ని గుర్రపు నాడ ఆకారంలోనో లేదంటే సర్కిల్ ఆకారంలోనో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకున్నారు, చేశారు. ప్రస్తుతానికైతే అవి ఆ ఆకారంలో కనిపిస్తూ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. కానీ ఆ ఆకారం ఏంటనేది ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నారు. అయితే దీని యొక్క 3వ మరియు చివరి ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ని 2000 BCE టైంలో చేపట్టడం జరిగింది. అండ్ ఆ టైంలో శాండ్ స్టోన్ స్లాబ్స్ అన్నిటినీ కూడా ఇలాగ రింగ్ ఫార్మేషన్లో ఏర్పాటు చేశారు. అండ్ ఆ సైట్ మొత్తాన్ని కూడా ఆ స్టోన్స్తో నింపేశారు. అండ్ ఆ టైంలోనే స్టోన్ హెంజ్ మొత్తానికి అత్యంత ముఖ్యమైన, అత్యంత అద్భుతమైన పీసెస్లో ఒకటైన 3 పీసెస్ స్ట్రక్చర్స్ అయిన ట్రిలిథాన్స్ని ఏర్పాటు చేశారు.
అండ్ ఆ ట్రిలిథాన్స్లో ఇప్పటికీ కూడా కొన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్నాయి. అండ్ ఈ స్ట్రక్చర్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి. అండ్ స్టోన్ హెంజ్ని చాలామంది కేవలం వీటిని విజిట్ చేయడానికి మాత్రమే వెళుతూ ఉంటారు. అయితే 2000 BCEలో వర్క్ స్టార్ట్ అయినప్పటికీ కూడా మరొక 400 సంవత్సరాల పాటు ఆ వర్క్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. పెద్ద పెద్ద స్టోన్స్ అన్నింటినీ కూడా వాటి యొక్క ఒరిజినల్ సైట్లో కొంచెం మాడిఫై చేసి ఇప్పుడు మనకు కనిపిస్తున్న విధంగా వచ్చేటట్టుగా ఏర్పాట్లు చేశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మొత్తం నిర్మాణం జరిగింది ఎప్పుడు అంటే వీల్ని కనిపెట్టక ముందే. అంటే ఈ శాండ్ స్టోన్ బ్లాక్స్ యొక్క వెయిట్ ఒక్కొక్కటి కూడా 40 టన్నుల వరకు ఉంటుంది. వాటన్నింటినీ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చారు. సుమారుగా 40 కిలోమీటర్ల ప్రాంతం నుంచి కొన్ని శాండ్ స్టోన్ బ్లూ స్టోన్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ మరికొన్ని అయితే కొంచెం తక్కువ బరువు ఉంటాయి, ఒక 4 టన్నుల బరువు వరకు ఉంటాయి. వీటన్నిటిని సుమారుగా 200 మైళ్ళు అంటే 322 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొని వచ్చారు. మరి ఎలాగా ఈ నియోలిథిక్ బిల్డర్స్ ఈ భారీ స్టోన్స్ ని వాటి యొక్క ఒరిజినల్ పొజిషన్ నుంచి వీల్ లేకుండానే ఇది ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చారనేది చాలా మందికి అయితే అర్థం కావట్లేదు. అయితే ఎక్కువ మంది చెప్పే థియరీ ఏంటంటే ఆ స్టోన్స్ ని స్లెడ్జెస్ మీద లేదంటే రోలర్స్ మీద పెట్టి వాటి ద్వారా లాక్కొచ్చేవారని తెలియజేశారు. మరికొంతమంది ఏమంటారంటే కొన్ని చెట్ల దొంగల్ని నరికి వాటికి తాళ్లు కట్టేసి వాటి పైన ఈ రాళ్లను పెట్టి ఆ చెట్ల దొంగల ద్వారా దీన్ని దొర్లించుకుంటూ లాక్కొచ్చేవారని అయితే మరికొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. ఇలా జరిగే అవకాశం అయితే లేకపోలేదు. బట్ ఇలా చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో లేబర్ ఫోర్స్ అవసరం అవుతూ ఉంటుంది. అండ్ మరికొంతమంది ఏమంటారంటే నీటి మీద కూడా సేమ్ ఇలాగే చెట్ల దొంగలతో రాఫ్ట్లు తయారు చేసి వాటి మీద ఈ రాళ్లను పెట్టి నీటి లోపల తీసుకొని వచ్చారని చెబుతూ ఉంటారు. రివర్ యావన్ మీదుగా ఈ రాళ్లన్నింటినీ కూడా ఈ కన్స్ట్రక్షన్ సైట్కి తీసుకొచ్చారని తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇదే థియరీలో మరికొంతమంది ఏమని చెబుతారంటే నిజానికి ఆ దొంగలను ఉపయోగించుకొని రాళ్లను తెచ్చారు, బట్ వాటిని మనుషులు లాగలేదు, వాటిని జంతువుల చేత లాగించారు. సో దాని కారణంగా చాలా ఈజీగా అవైతే వాటి యొక్క కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చేసాయని అయితే శాస్త్రవేత్తలు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే 1970లో జియాలజిస్టులు ఈ స్టోన్స్ గురించి డిబేట్లు పెట్టుకోవడం మొదలుపెట్టారు. అంటే ఈ స్టోన్స్ ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది కాబట్టి అప్పట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీని అయితే తెలియజేశారు. అయితే కొంతమంది ఏమన్నారంటే వీటిని మనుషులు ఎవరు కూడా ఈ ప్రాంతానికి తీసుకురాలేదు, వీటిని కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉన్న గ్లేషియర్స్ తీసుకొని వచ్చాయని తెలియజేశారు. అంటే గ్లేషియర్స్ అనేవి కరిగిపోతూ ఉంటాయి కదా, అలా కరిగిపోతూ ఉన్నప్పుడు వాటిలో ఉన్న రాక్స్ నీటి లోపల అలా ట్రావెల్ అవుతూ వచ్చి వీటి యొక్క ప్రాంతానికి వచ్చాయని అయితే చాలామంది తెలియజేస్తూ ఉంటారు. మెయిన్గా లాస్ట్ ఐస్ ఏజ్ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత మొత్తం మంచంతా కరిగిపోవడంతో ఈ రాక్స్ అన్నీ కూడా కిందకైతే వెళ్ళాయి. అండ్ అవన్నీ కూడా మెల్లిమెల్లిగా ట్రావెల్ చేస్తూ ఈ స్టోన్ హెంజ్ ఉన్న ప్రాంతానికి అయితే వచ్చి చేరుకున్నాయని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ మెయిన్ స్ట్రీమ్ జియాలజిస్టులు ఏమంటారంటే ఒకవేళ స్టోన్స్ అలా వచ్చినా కూడా అంత పర్ఫెక్ట్గా రావు కదా, వాటన్నింటినీ కూడా మళ్ళీ ఒక ఆర్డర్లో పెట్టాల్సి ఉంటుంది, అది కూడా మనుషులకు అసాధ్యమే అలాగైతే. సో డెఫినెట్గా ఇది గ్లేషియర్స్ కారణంగా ఫామ్ అయింది అయితే కాదు, మనుషులు మాన్యువల్గా వాళ్ళ యొక్క ఆలోచనలతోనే చేశారని అయితే తెలియజేస్తూ ఉంటారు. అయితే మరొక ప్రశ్న వచ్చింది, అదేంటి అంటే ఈ స్టోన్ హెంజ్ని ఎవరు నిర్మించారు, అంటే ఎప్పటి కాలం నాటి మనుషులు నిర్మించారు, ఎలాంటి మనుషులు నిర్మించారు. ఒక అంచనా ప్రకారం ఈ స్టోన్ హెంజ్ని కింగ్ ఆర్థర్ యొక్క ఫ్రెండ్ మరియు కాన్ఫిడెంట్ అయిన విజార్డ్ మెర్లిన్ అనే ఒక వ్యక్తి తన యొక్క మనుషులతో కలిసి నిర్మించాడని తెలియజేస్తూ ఉంటారు. అంటే 5వ శతాబ్దం మధ్యలో కొన్ని 100 మంది బ్రిటిష్ నోబెల్స్ సాక్సోన్ బార్బేరియన్స్ చేత చంపబడ్డారు. అండ్ వాళ్ళందరినీ కూడా ఆ సాలిస్బరీ ప్లెయిన్లోనే సమాధి చేయడం జరిగింది. సో అలాగా చాలామందిని ఆ ప్రాంతంలో సమాధి చేసిన తర్వాత వాళ్ళందరి యొక్క గుర్తుగా, అంటే చనిపోయిన వాళ్ళందరికీ కూడా గుర్తుగా ఆ ప్రాంతంలో ఒక మెమోరియల్ వంటిది ఏర్పాటు చేయమని కింగ్ ఆర్థర్ ఆజ్ఞాపించాడని, సో అతని ఆజ్ఞాపన మేరకు అతని స్నేహితుడు వీటన్నిటిని కూడా ఈ ప్రాంతంలో నిర్మించారని తెలియజేస్తూ ఉంటారు. అండ్ ఆ టైంలో కింగ్ ఆర్థర్ తన యొక్క ఆర్మీని ఐర్లాండ్కి పంపించాడు. అండ్ అక్కడ ఒక స్టోన్ సర్కిల్ ఆల్రెడీ ఉందని తెలుసుకున్నారు. ఆ స్టోన్ సర్కిల్ పేరు జెయింట్స్ రింగ్. దీన్ని పురాతన కాలం నాటి జెయింట్స్ నిర్మించారు. వాళ్ళు దీన్ని మ్యాజికల్ ఆఫ్రికన్ బ్లూ స్టోన్స్తో నిర్మించారు. అయితే ఐరిష్ ప్రజలు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరితోని కూడా పోరాడారు. బట్ ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఆ స్టోన్స్ని వాళ్ళు కొంచెం కూడా మూవ్ చేయలేకపోతున్నారు. సో అప్పుడు ఏంటంటే మెర్లిన్ తన యొక్క మ్యాజిక్ను ఉపయోగించి ఆ స్టోన్స్ని అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో పెట్టేశాడని ఇది ఒక థియరీ. అయితే మరొక కథ కూడా ఉంది, అదేంటంటే కింగ్ ఆంబ్రోసియస్ మరియు కింగ్ ఆర్థర్ యొక్క ఫాదర్ అయిన ఉర్థర్ అనే ఒక వ్యక్తి కూడా ఇప్పటికీ ఆ ప్రాంతంలోనే సమాధి చేయబడైతే ఉన్నారు. సో వాళ్ళ యొక్క మరణాల గుర్తుగా ఈ స్టోన్ హెంజ్ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారని అయితే కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ మరికొంతమంది ఏమంటారంటే ఈ మొత్తం స్టోన్ హెంజ్ని నిజానికి ఎవరో ఒక్కరు నిర్మించలేదు, దీన్ని సాక్సన్స్ నిర్మించారు, డేన్స్ నిర్మించారు, రోమన్స్, గ్రీక్స్, ఈవెన్ ఈజిప్టియన్స్ కూడా కలిసి నిర్మించారు. 17వ శతాబ్దంలో ఆర్కియాలజిస్ట్ అయిన జాన్ ఆబ్రే ఏమని తెలియజేశారంటే ఈ మాన్యుమెంట్ అనేది ఫస్ట్
డ్రూడ్స్ అనే ఒక జాతి వాళ్ళ చేత నిర్మింపబడిందని తెలియజేశాడు. అండ్ ఆ థియరీని చాలామంది యాక్సెప్ట్ చేయలేదు. కొన్ని వందల సంవత్సరాల వరకు అది నిజమని చాలామంది నమ్మకపోయినప్పటికీ ఫైనల్గా కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ డ్రూయిడ్స్ కూడా ఆ ప్రాంతంలో గ్యాదర్ అయ్యి వాళ్ళ యొక్క రిచువల్స్ని అక్కడ చేపడుతూ ఉంటారు. సో డెఫినెట్గా వాళ్ళకి సంబంధించిందే అయి ఉండొచ్చు అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బట్ వేరే వాళ్ళు నిర్మించిన తర్వాత వీళ్ళ యొక్క రిచువల్స్ని ఆ ప్రాంతంలో చేపట్టడం మొదలుపెట్టారు. సో అది అలా అలవాటు అయిపోయింది కాబట్టి వీళ్ళు ఆ ప్రాంతంలో వచ్చి పూజలు చేస్తున్నారు అంతే తప్ప వాళ్ళకి దీనికి సంబంధం లేదని కూడా తెలియజేస్తూ ఉంటారు. స్టోన్ హెంజ్ అనేది చాలా అంటే చాలా కాంప్లికేటెడ్ కన్స్ట్రక్షన్. సో చాలా జాగ్రత్తగా నిర్మించాల్సి ఉంటుంది దీన్ని. ఒకవేళ దీన్ని కనుక జాగ్రత్తగా నిర్మించకపోయినట్టయితే దీని కారణంగా ఎంతోమంది ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ స్టోన్ హెంజ్ చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా బోన్స్, చాలా టూల్స్, అలాగే ఇంకొన్ని పుర్రెలు ఇవన్నీ కూడా దొరికాయి. సో డెఫినెట్గా ఆ ప్రాంతంలో చాలామంది చనిపోయారు దీని యొక్క నిర్మాణ సమయంలో అయితే క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఆ పుర్రెలు ఎవరో ఒక్కరికి చెందినవి కాదు, అంటే ఒక జాతికి చెందినవి కాదు, వేరు వేరు జాతులకు చెందినవి. సో స్టోన్ హెంజ్ యొక్క నిర్మాణంలో వేరు వేరు గ్రూప్స్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ చేశారని అయితే శాస్త్రవేత్తలకు ఒక అంచనా వచ్చింది. అండ్ వాళ్ళు కూడా వేరు వేరు కాలాల్లో పనిచేశారు. మొదట నియోలిథిక్ అగ్రేరియన్ హ్యూమన్స్ దీన్ని నిర్మించారని అయితే తెలిసింది. అండ్ ఆ తర్వాత బ్రిటిష్ ఐజిల్స్ యొక్క ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ వీటిని నిర్మించారని తెలిసింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇన్వేడర్స్ ఈ ప్రాంతానికి రావడం అండ్ ఈ ప్రాంతంలో ఉన్న వేరే జీవులు వలస వెళ్ళిపోవడం, ఆ టైంలో బ్రైటన్స్ ఈ ప్రాంతానికి చేరుకోవడం, వాళ్ళు దీన్ని కొంతవరకు నిర్మించడం. ఈ బ్రైటన్స్ అనేవాళ్ళు మోడర్న్ డే టర్కీ నుంచి ఆ ప్రాంతాన్ని చేరుకున్నారని కొంతమంది చెబుతూ ఉంటారు. సో అదొక థియరీ మాత్రమే. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గురించి మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో దీన్ని ఒరిజినల్గా చెప్పాలి అంటే ఎవరో ఒకరు బిల్డ్ చేయలేదు, దీన్ని చాలా గ్రూప్స్ ఆఫ్ పీపుల్ బిల్డ్ చేయడం జరిగింది. సో అందువలన దీని క్రెడిట్ని మనం ఎవరో ఒకరికైతే ఇవ్వకూడదని అయితే చాలామంది తెలియజేశారు. అండ్ ఒకరు దీన్ని కొంతవరకు కట్టడం, ఆ తర్వాత వాళ్ళు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం, మళ్ళీ వేరొకరు రావడం, వాళ్ళు కన్స్ట్రక్షన్ని కంటిన్యూ చేయడం అండ్ వాళ్ళ యొక్క ఆలోచనల్ని పూర్తిగా దాని మీద ఇంప్లిమెంట్ చేయడం, ఇలాగ జరుగుతూ వచ్చాయి. కొంతమంది ఈ సైట్ని ఆస్ట్రానమీ, క్యాలెండర్ కీపింగ్, రిలీజియస్ ప్రాక్టీసెస్ వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఒక రాయల్ మాన్యుమెంట్ లా కూడా కొంతమంది ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ప్రస్తుతానికైతే మాత్రం ఇది ఒక టూరిస్ట్ డెస్టినేషన్. చాలామంది దీన్ని విజిట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక పురాతన కాలం నాటి అద్భుతం కాబట్టి. కానీ ఒరిజినల్ స్టోరీ ప్రకారం అయితే మాత్రం స్టోన్ హెంజ్ని ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అయితే లేదు. అండ్ ఇంకొక థియరీ కూడా ఉంది, అదేంటంటే ఈ స్టోన్ హెంజ్ని ఏలియన్స్ నిర్మించాయి అని. అంటే ఈ స్టోన్ హెంజ్ అనేది ఏలియన్ షిప్స్కి ఒక గ్లోబల్ నావిగేషన్ నెట్వర్క్ అని. సో ఈ ప్రాంతం నుంచి ఏలియన్స్ వాళ్ళ యొక్క షిప్స్కి మెసేజ్ని రిసీవ్ చేసుకుంటారని. స్టోన్ హెంజ్, నాజ్కా లైన్స్, పిరమిడ్స్ ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్ ఆకారంలో ఉంటాయని, వీటన్నిటినీ కూడా వాళ్ళే కావాలని ఏర్పాటు చేసుకున్నారని. ఎందుకంటే ఏలియన్స్కి విజువల్ సిగ్నల్స్ కావాలి, సో దానికి ఇవన్నీ కూడా సహాయపడుతున్నాయని అయితే కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు జీపీఎస్ టెక్నాలజీని డెవలప్ చేసుకోలేదంట, సో అందుకని దీన్ని ఉపయోగించుకుంటున్నారని అయితే కొంతమంది చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమంటారంటే ఆ ప్రాంతంలో ఏదో ఒక పెద్ద వార్టెక్స్ ఉంది, సో అది బయటికి రాకుండా ఉండడం కోసమే ఈ స్టోన్ హెంజ్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈ స్టోన్ హెంజ్ కనుక ఆ ప్రాంతం నుంచి తొలగింపబడినట్టయితే డెఫినెట్గా భూమి నుంచి ఏదో ఎనర్జీ బయటకు వచ్చి మొత్తం భూమిని నాశనం చేసే అవకాశం కూడా ఉందని అయితే మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పటికీ కూడా ఈ స్టోన్ హెంజ్కి సంబంధించిన పరిశోధనలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీన్ని మొదటగా ఎవరు నిర్మించడం మొదలు పెట్టారో తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఆర్కియాలజిస్టులు, జియాలజిస్టులు, హిస్టోరియన్స్ వీళ్ళందరూ కూడా ట్రై చేస్తున్నారు తెలుసుకోవడం కోసం. మరొక పక్క యూఎఫాలజిస్టులు ఏమో దీన్ని ఏలియన్స్కి అంకితం చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో దట్స్ ఇట్ గైస్, ఇది స్టోన్ హెంజ్ యొక్క మిస్టరీ. సో దీన్ని ఏంటంటే ఎవరో బిల్డ్ చేశారు, వాళ్ళు బిల్డ్ చేశారు, వీళ్ళు బిల్డ్ చేశారు అన్న ఆలోచన ఇంకా మనకు అవసరం లేదు. ఎందుకంటే దీన్ని బిల్డ్ చేసింది ఎవరో ఒక్కరు కాదు, కొన్ని వేరు వేరు వర్గాల వాళ్ళు వేరు వేరు కాలాల్లో దీన్ని నిర్మించడం జరిగింది. సో డెఫినెట్గా మనము ఎవరు బిల్డ్ చేశారు, ఎవరు క్రెడిట్ ఇవ్వాలని ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఇంకా. సో అలాగా స్టోన్ హెంజ్ యొక్క బిల్డింగ్ మిస్టరీ అయితే మాత్రం వీడిందనే చెప్పాలి. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలాగే మైదర్ రివ్యూ ఛానల్ని బిగ్ బాస్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి దాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి, మైదర్ రివ్యూస్ కూడా. సో అప్పుడే బిగ్ బాస్ రివ్యూస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఒకవేళ ఎవరైనా మన ఛానల్కి ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే కింద లైక్, షేర్ బటన్ పక్కన థ్యాంక్స్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు తోచినంత అమౌంట్తో మనకి సపోర్ట్ చేయొచ్చు. లేదంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీకు తోచినంత అమౌంట్తో మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా సరే నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే మీరు నన్ను ఏదైనా ఒక టాపిక్ గురించి వీడియో చేయమని అడగాలనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయొచ్చు, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బై బై నౌ.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.